హాయ్ వివర్స్, ఈ వీడియోలో మీకు జనవరి నెలలో అమలయ్యబోయే పథకాలు ఏంటి. ఆల్రెడీ మనకి 2 పథకాలు అయితే గ్యారంటీలకు సంబంధించి అమలు అవ్వడం జరిగింది. అందులో ఒకటి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒకటి అయింది. ఫ్రీ బస్ టికెట్స్ మనకి ఉమెన్స్కి అనేది ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనకి తెలంగాణలో ఇంకా రిమైనింగ్ కొన్ని పథకాలు అయితే ఈ నెలలో కంప్లీట్ అవ్వబోతున్నాయి. అందులో చూసుకున్నట్టయితే 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించి కొత్త వాళ్ళకి ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నా, పాత వాళ్ళకి అవసరం లేదని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అందులో వారికి ఆల్రెడీ గమనించుకుంటే 4,000 రూపాయలు, అదేవిధంగా 2,500 సంబంధించి అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి మనకు రైతు బంధు సంబంధించి 5,000 రూపాయలకు సంబంధించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. ఇప్పుడు టోటల్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి జనవరిలో 3 పథకాలు అయితే ఇంప్లిమెంట్ అవ్వబోతున్నాయి. అందులో ఒకటి 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఆల్రెడీ కొంతమంది బుక్ చేస్తున్న వాళ్ళకి రిసిప్ట్స్ అయితే మనకు ఆల్రెడీ ఇచ్చారు. సో ఆ రిసిప్ట్స్లో మనకు 500 రూపాయలకి సంబంధించి రిసిప్ట్స్ అయితే ఉన్నాయి. అంటే బుకింగ్ డేట్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్గా అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఇంకో 2-3 రోజుల్లో ఈ 500 రూపాయలకి సంబంధించిన సిలిండర్ అయితే ఖచ్చితంగా అమలు చేయబోతున్నారు. ఎందుకంటే 6వ తారీఖుకి క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి తర్వాత వెంటనే మనకి ఈ సిలిండర్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి అమలు అవబోతుంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే 2,500 రూపాయలకి మహాలక్ష్మి పథకం కింద ఇస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు అప్లికేషన్ తెలంగాణలో తీసుకుంటున్నారు కాబట్టి జనవరి 13 నుంచి 18 లోపు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తీసుకున్న వెంటనే టోటల్గా దాని సిస్టమ్ ఎంట్రీ చేస్తారు. సిస్టమ్ ఎంట్రీ చేసిన తర్వాత ఒక వారం 10 రోజులు టైం తీసుకొని ఖచ్చితంగా దీన్ని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మొదటగా ఈ చిన్న చిన్న స్కీమ్స్ అయితే కంప్లీట్ చేసి తర్వాత నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు కానీ దాని మీద ఫోకస్ చేస్తామన్నారు. నెక్స్ట్ ఇంకొకటి 5,000 రూపాయలకి ఎకరానికి రైతు బంధు ఇవ్వాలి. కానీ ఇది కూడా ఈ నెల 26 తారీఖు లోపు మొత్తం కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. 26 తారీఖు లోపు రైతు బంధుకు సంబంధించి కూడా పూర్తిగా ఓవరాల్గా నిధులు సమకూర్చుంటున్నట్లు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా దీనిపై అందరికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ అదేవిధంగా దానికి సంబంధించి నిధులు కూడా సమకూరుస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ రైతు బంధుకు 1 నుంచి 2 ఎకరాల లోపు కూడా పడిపోవడం జరిగింది. మిగతా వాళ్ళకి కంటిన్యూస్గా డబ్బులు విడుదల చేస్తూ మొత్తం ఈ నెలలోపు కంప్లీట్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టయితే సమాచారం రావడం జరిగింది. ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ నెలలో ఒక 3 స్కీమ్స్ వరకు అయితే కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.